హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వినాయకుడి గురించి కొంచెం నాకు తెలిసినంత నేను చెప్తాను. ప్లీజ్ వినండి, నాకు వీడియో స్కిప్ చేయొద్దండి. నా వీడియో ప్లీజ్. అంటే వినాయకుడు ఎందుకు పుట్టాడు, ఎవరు ఫస్ట్ పుట్టాడు, కార్తికేయుడా వినాయకుడా అనే డౌట్ మీకు ఉంటుంది. కొంతమందికి అయితే కంపల్సరీగా ఉంటుంది అని నాకు తెలుసు. మా ఫ్రెండ్కి కూడా ఉంది. అందుకే మేము నీకు తెలియచేయాలనుకుంటున్నాను. పార్వతీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు నందిని కాపలా పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు వచ్చి లోపలికి వెళ్తాను, ఎందుకంటే నంది శివుడు భక్తుడు కాబట్టి లోపలికి వెళ్ళిచ్చాడు. అందుకు పార్వతీదేవి చూసి, ఏంటి నంది ఇలా చేసావు, నేను ఎవరిని లోపలికి రానివ్వద్దు అన్నాను అని అనింది. ఆ తర్వాత మళ్ళా వెళ్ళింది. అప్పుడు తను స్నానం చేసే నీళ్ళతో గణేష్ని చేసింది. అప్పుడు చెప్పింది గణేష్కి, నేను స్నానం చేసేంతవరకు ఎవరిని లోపలికి అనుమతించద్దు అని. అప్పుడు గణేశుడు ఇంటి అంతా తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత శివుడు వచ్చి, నేను లోపలికి వెళ్ళాలి అన్నాడు. కుదరదు, అమ్మ పార్వతీదేవి స్నానం చేస్తుంది అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. అమ్మ పార్వతీదేవి మా అమ్మ అన్నాడు. అందుకు ఎంత అడిగినా కానీ లోపలికి పంపిలే వల్ల శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో వినాయకుడి తల నరికాడు. ఆ తరువాత ఇంకో 15 నిమిషాల్లో మొండ మతికుంటే వినాయకుడు మరణిస్తాడు. అందుకు శివుడి నందితో చెప్పి, ఏదో ఒక జంతువు తల తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు నంది, అప్పుడు ఏ జంతువులు లేవు అని చెప్తాడు. మళ్ళీ ఏ ఒక్క జంతువు అయినా ఉంటుంది వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ఏనుగు దొరికింది. అందుకే ఏనుగు మొండాన్ని తీసుకొని వచ్చి గణేశుడికి అతికిచ్చాడు. అప్పుడు నుంచి మనకి గణేశుడు ఏనుగు తలతో కనిపిస్తున్నాడు.